ఒకరోజు వైశ్యమునులు కైలాసంలో పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉండగా పరాశక్తి అనుగ్రహం కోసం దేవీ సూక్తమును జపిస్తూ తపస్సు చేస్తూ ఉండగా పరాశక్తి ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మని చెప్పగా అప్పుడు సమాధిముని తనకు తన బంధువర్గమైన 102 గోత్రికులకు మోక్షమును ప్రసాదించుమని కోరాడు. పరాశక్తి మాత అనుగ్రహిస్తూ నువ్వు భూలోకంలో కుసుమశ్రేష్ఠి అన్న పేరుతో వైశ్యుడిగా జన్మిస్తావు. నేను నీ కూతురు వాసవి కన్యకా పరమేశ్వరి పేరుతో జన్మించి ధర్మరక్షణ కావించి మీకు మీ గోత్రికులకు మోక్షాన్ని ప్రసాదించెదను అని వరమిచ్చాడు. పూర్వం వైశ్యమునులలో శ్రేష్ఠుడైన సోమదత్తుడు సౌభాగ్యవతి అను దంపతుల సంతానం కోసం పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. పరమేశ్వరుడి అనుగ్రహంతో సౌభాగ్యవతి ఒక బాలికను జన్మనిచ్చింది. ఆ బాలికకు కీర్తి కన్యక అని నామకరణం చేశారు. ఆ బాలిక దినదిన వర్చస్సుతో పెరిగి యుక్త వయస్సు రాగానే ఆ సమయంలో పరమేశ్వరుని దర్శనార్థం వచ్చిన చిత్రకుంటుడు అను ఒక గంధర్వరాజు కీర్తి కన్యకను చూసి ఆమెను తనకిచ్చి వివాహం చెయ్యమని సోమదత్తుడిని కోరాడు. కాని సోమదత్తుడు మరియు 102 మంది వైశ్యమునులు అందుకు తిరస్కరించారు. చిత్రకుంటుడు కోపంతో మీరందరూ భూలోకంలో జన్మించి అగ్నికుండంలో పడి భస్మమౌదురుగాక అని శపించాడు. నిష్కారణంగా తమను శపించిన చిత్రకుంటుడిని మునులు నువ్వు కూడా భూలోకంలో జన్మించి పిడుగులాంటి వార్త విని నీ తల 1000 ముక్కలై మరణించెదవుగాక అని శపించారు. మునులందరూ పరమేశ్వరుని వద్దకు వెళ్లి శాప విమోచనము కోరగా మీరు భరత భూమిని సస్యశ్యామలం చేసి మోక్షము పొందుతారు అని ఆశీర్వదించి నేను నగరేశ్వరునిగా అవతరించి మిమ్మల్ని రక్షించెదను అని పరమేశ్వరుడు శాప విమోచనం చెప్పాను. 714 గోత్రికులైన వైశ్యమునులు మహాగిరి ప్రాంతంలో జన్మించి వ్యవసాయము, పశు సంరక్షణ, వ్యాపారములు చేస్తూ ధర్మబద్ధులుగా పేరు తెచ్చుకున్నారు. చివరికి ఆంధ్రప్రదేశ్లో గోదావరి తీరాన పశ్చిమ గోదావరి పెనుగొండ ప్రాంతంలో స్థిరపడ్డారు. సోమదత్తుడు కుసుమశ్రేష్ఠిగా, సౌభాగ్యవతి కుసుమాంబగా జన్మించారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు భాస్కరాచార్యులుగా, చిత్రకుంటుడు విష్ణువర్ధన మహారాజుగా జన్మించారు. 10-11 శతాబ్దములలో కుసుమశ్రేష్ఠి సుమారు 18 పరిగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకుని వెంగి దేశాన్ని పాలించాడు. రాజమహేంద్రవరం రాజైన విష్ణువర్ధనుడి ఆధీనంలో ఈ ప్రాంతమంతా ఉండేది. కుసుమశ్రేష్ఠుడు ధర్మరక్షకుడిగా పెనుగొండకు రాజుగా పెనుగొండను పాలించుచున్నాడు. కుసుమాంబ మహాభక్తురాలు, కాని ఎన్ని రోజులైనా వీరికి సంతాన భాగ్యం కలగలేదు. దానితో భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో కుసుమశ్రేష్ఠి, కుసుమాంబలు పుత్రకామిష్టి యాగం చేశారు. సంతోషించిన పరాశక్తి యజ్ఞపురుషుడితో పాయసమిప్పించగా కుసుమాంబ భక్తితో పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ పాయసం సేవించగా ఇచ్చిన మాట ప్రకారం జగతికి తల్లి అయిన పరాశక్తి కోటి పున్నముల కాంతులతో వెదజల్లుతూ వైశాఖ శుద్ధ దశమి పునర్వసు నక్షత్రము శుక్రవారము నాడు కుమార్తెగా కుసుమాంబకు జన్మనిచ్చెను. కుసుమాంబకు కుమార్తెతో పాటు ఒక కుమారుడు కూడా జన్మించెను. కవల పిల్లలైన వీరిద్దరిలో ఆడపిల్లకి వాసవి కన్యకా పరమేశ్వరి అని, మగపిల్లవాడికి విరూపాక్ష అని నామకరణం. పుట్టుకతోనే భూములన్నీ సస్యశ్యామలమై పంటలు, పాడి సంపదలు పెరిగి పెనుగొండ ప్రాంతమంతా సిరి సంపదలతో తులతూగింది. వాసవి చిన్నతనము నుండే తన దివ్య శక్తులను ప్రదర్శిస్తూ కుసుమాంబకు పరాశక్తి